నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. జై హనుమ జై జై హనుమ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సమస్త లోకాలకు ఆదర్శం ఆరాధ్య దైవం హనుమంతుడు. రామభక్తికి దాస్యభక్తికి శ్రవణభక్తికి నిదర్శనం హనుమంతుడు. హనుమంతుడి జీవితం మానవాళికి ఆదర్శప్రాయం. ఎన్నో వ్యక్తిత్వ వికాస విషయాల్ని మనకు ఆయన జీవితం తెలియచేస్తుంది. మరి అలాంటి హనుమంతుడి జీవితం గురించి భక్తి టీవీ ఒక చర్చను చేపట్టింది. ఆ చర్చలో పాల్గొనేందుకు ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. టీకేవి రాఘవన్ గారు, ప్రముఖ ప్రవచనకర్త. నమస్కారం అండి. నమస్కారం. శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు. నమస్కారం అండి. మైనంపాటి ప్రసాద్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ముందుగా మీరు చెప్పండి, హనుమత్ జయంతి ఏ సందర్భంలో వస్తుంది, ఎలా జరుపుకోవాలి అంటారు? మనం పురాణ కాలంలో ఈ యొక్క తారీఖులు, ఆ కాల గణనలో మనకు కొంత మార్పు కనిపిస్తూ ఉంటుంది. మన ఉదాహరణకి మన హైందవ సంస్కృతిలో కనుక ఈ వ్యవస్థను మనం చూసినట్లయితే తత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఉదాహరణ చూడండి, మనకి హిందూ ధర్మంలో ప్రవక్త ఎవరు, ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే వారి పేరు కానీ వారి తేదీ కానీ ఎక్కడా కూడా చెప్పబడదు. ప్రధానంగా మనకు కనిపించేటువంటి తత్వమే. ఎందుచేతనంటే మనిషి జీవితాన్ని ఉద్ధరించేది తత్వం మాత్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కనుక గమనించినట్లయితే స్వామి హనుమ యొక్క జన్మం పరమ ఉత్కృష్టంగా మనకు తెలుస్తుంది. ఎందుచేతనంటే జగత్తులో ఇంతవరకు అసలు అటువంటి అవతారం వచ్చినట్టుగా మనకు ఎక్కడ ద్యోతకం కాదు. కారణం, ఎవరినైతే తాను నమ్మి ఉన్నారో శ్రీరామచంద్రమూర్తికి తాను సర్వ విధాలా కూడా సహాయం చేశారు హనుమ. చేసి ఉండి కూడా ఈ కార్యమంతా కూడా నా తండ్రి యొక్క వైభవం వల్ల, రామనామం యొక్క గొప్పతనం వల్ల జరిగింది అనేటువంటి అద్భుతమైనటువంటి వినయ విధేయతలు చూపించినటువంటి పరమ భాగ్యశాలిగా మనకు హనుమ దర్శనమిస్తారు. అసలు హనుమ గనక లేకపోతే ఏవైతే ఉన్నతమైనటువంటి గుణాలను మనం చెప్పుకుంటున్నామో ఆ గుణాలన్నిటికీ పరాకాష్ట చివరి స్థాయి ఏదైనా ఉందా అంటే అది స్వామి హనుమగానే మనకు తెలుస్తుంది. అందుచేత హనుమ లేకపోతే మానవ జీవిత మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అసలు ఒక జీవి ఒక వ్యక్తితో ఏ విధంగా జీవించాలి, తన ప్రభువు పట్ల తాను ఎటువంటి మానసికమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి, ఉండటం వల్ల ఎటువంటి అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటాం. స్వామి హనుమ జన్మ మనకేం చెప్తుందంటే మనిషికి నిజమైనటువంటి చిరంజీవత్వం ఇస్తుంది అని చెప్తుంది. అసలు పాండిత్యంలో చూస్తే హనుమను మించినటువంటి పండితుడు జగత్తులో ఎక్కడ మనకు కనిపించరు. స్వామి భక్తి పరాయణత అసలు భక్తిలో చెప్పినప్పుడు కూడా మనకి నారద పరాశర పుండరీక పద్యంలో హనుమ కనిపించరు. ఒకరు అడుగుతారు, ఏమండి పరమభక్తులు ఆంజనేయ స్వామి కదా, మరి ఆంజనేయ స్వామి పేరు దీంట్లో లేదేమిటి అంటే, ఏ విధంగా అయితే సూర్యుడు వస్తే నక్షత్రాలు ఎట్లా కనిపించవో స్వామి హనుమ పేరు చెప్తే మరొకరు కనిపించడానికి అవకాశం లేదు. అందువల్ల స్వామి హనుమ గురించి చెప్పడం అసాధ్యమైనటువంటి విషయం. అయితే మనసులో ఉన్నటువంటి ఆనందం చేత స్వామి హనుమని తలుచుకోకుండా మనకి ఊపిరి ఆడటానికి అవకాశం లేదు. కాబట్టి మనకి సాయశక్తుల అందున బుద్ధి ప్రచోదనం ఆంజనేయ స్వామికి అద్భుతంగా ఉంటుంది. అసలు ఇది అది అని కాదు, ఏవైతే లోకంలో కళ్యాణ గుణాలు ఉన్నాయో ఆ కళ్యాణ గుణాల యొక్క పరాకాష్ఠ స్థితి ఏది, హద్దు ఏది అని కనుక మనం ఆలోచించినట్లయితే స్వామి హనుమగా కనిపిస్తారు. ఇది స్వామి హనుమ గురించి ఒక్క ముక్కలో చెప్పడం కానీ ఒక జీవితకాలంలో తెలుసుకోవటం అనేటువంటి సాధ్యపడేటువంటిది కాదు. మన దేహంలో ఊపిరి ఆడుతున్నంత వరకు కూడా హనుమని మన హృదయంలో పెట్టుకుంటే జీవితం మంగళకరంగా ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది. కారణం చూడండి, హనుమ ఎక్కడ వెళ్ళినా కూడా రామచంద్రమూర్తి అతి బాధలో ఉన్నటువంటి సమయంలో హనుమ పరిచయం జరిగింది. తల్లి సీతమ్మ తల్లి ఉరివేసుకున్న సమయంలో స్వామి హనుమ కనిపించడం జరిగింది. హనుమ నామస్మరణ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది, అక్కడ విజయకేతనం ఎగురుతుంది, అక్కడంతా కూడా సర్వం శుభకరంగా ఉంటాయి అనేటువంటిది హనుమతత్వంగా మనకు తెలుస్తున్నది. సో రాఘవన్ గారు, మరి హనుమ జయంతి ఎప్పుడు ఏ సందర్భంలో జరుపుకోవాలి అంటారు? జయంతి అన్నదానికి వేదాంత దేశికులని పెద్దలు ఉండేవారు. ఒక 600 సంవత్సరాల కిందటి వారు. కృష్ణ జయంతి అంటాం, హనుమత్ జయంతి అంటాం, మత్స్య జయంతి అంటాం, రామావతారాన్ని మాత్రం రామ జయంతి అనం. మనం జయంతి శబ్దానికి మాసము, నక్షత్రము, తిథి 3 కలిస్తే జయంతి అని చెప్పి మనకి శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది.
అలాంటిది హనుమంతుడి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే చైత్రాన్ని వైశాఖాన్ని 2 మాసాలు చెప్తుంటాం మనం. విశాఖ నక్షత్రానికి సంబంధించి విశాఖ అగ్ని సంబంధం కనుక, రుద్ర సంబంధం కనుక, అందుకని వైశాఖ మాసంలో చేసుకోవడం ఒక పద్ధతి వచ్చింది. చైత్ర మాసంలో రామచంద్ర స్వామి ఆవిర్భావం ఉంది, ఆయనకి దగ్గరవాడు కనుక అది అంటే సాంప్రదాయ భేదాలను బట్టి దక్షిణాది సాంప్రదాయంలో చైత్ర మాసానికి, ఇది ఉత్తరాది సాంప్రదాయంలో వైశాఖ మాసానికి వచ్చిందని మన పెద్దలు కార్తాంతికులు చెప్పడం జరుగుతుంది. ఈ హనుమత్ జయంతి గురించి మనకి పరాశర సంహిత చెప్పింది. వెంకటాచల మహత్యంలో ఆదిత్య పురాణము, స్కాంద పురాణము ఇవి కూడా చెప్పడం జరిగాయి. అది అంచేత జయంతులు 2 సార్లు రావడంలో ఉద్దేశం ఏమిటి అంటే పరమాత్మ ఆవిర్భావ మహోత్సవాన్ని 2 సాంప్రదాయాల్లో, ప్రత్యేకించి తాంత్రిక సాంప్రదాయంలో వైశాఖ మాసంలో చేయడం అన్నది విశేషం అన్నమాట. మంగరాయ శర్మ గారు, మీరు చెప్పండి, రాముడికి ఎంతో మంది భక్తులు ఉన్నప్పటికీ హనుమంతుడు మాత్రమే ఎందుకంత ప్రియమైన భక్తుడయ్యాడు అంటారు? చాలా మంచి ప్రశ్నమ్మ. ఎప్పుడు కిష్కింధకాండ మొదలైన దగ్గర నుంచి ఎప్పుడు ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి ఆ ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి యొక్క స్పర్శ ఆరంభమవుతుందో కథానాయకుడితోటి సమానంగా హనుమ మనకు కనిపిస్తూ ఉంటారు. మిగతా అంతా కూడా హనుమ తక్కువ, మొదటి 3 దీంట్లో లేకపోయినప్పటికీ అక్కడి నుంచి ఆరంభమవుతారు. మీరు ఎక్కడైనా గమనించండి, రామచంద్రమూర్తి హనుమంతుడికి ఏదో చేసినట్టుగా ఎక్కడా ఎక్కువ ఉండదు. ఈయనేమో ఎప్పుడు నమస్కారం పెట్టి ఉంటారు, రామచంద్రమూర్తి ఎప్పుడు ఇలా ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటారు. కానీ నిరంతరము రామకార్యాన్ని సాధించటము అనేదే ప్రధాన లక్ష్యంగా, రాముడికి ఏమి అవసరం కావాలో, ఏదేది కావాలో అవన్నీ కూడా ప్రధానమైనటువంటి దృష్టితోటి పెట్టుకొని ఆయనకి ఎక్కడ అది మైరావణుడి దగ్గర కావచ్చు, రావణాసురుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏ సందర్భంలో అయినా రామచంద్రమూర్తికి వెన్నంటి ఉండి ఒక ప్రభువు కార్యాన్ని ఎలా చెయ్యాలి, దాసభక్తి అంటే ఏమిటి, దాస్యభక్తి ఎలా ఉంటుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనంగా, తార్కాణంగా ఆయన ఉండటం జరుగుతుంది. అసలు ఆంజనేయ స్వామి వారి యొక్క అవతార లక్షణమే దూరీకృత సీతార్తి, ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి శ్రీమద్ హనుమతో మూర్తి అని చెప్తారు. మొట్టమొదట సీతా అమ్మవారి యొక్క ఆర్తి ఏదైతే ఉందో, ఆవిడ లోపల బాధ, ఆ రాముడి నుంచి కొంచెము ఏదైతే ఆవిడకి దూరం కలిగిందో దాన్ని తీసేసి ఆ ఆర్తిని దూరం చేసి మళ్ళీ ఆ సీతారాముల్ని ఐక్యం చేయటం ప్రధాన లక్షణం. తర్వాత రెండోది దూరిత దశముఖ కీర్తి. ఇక్కడ దశముఖుడి యొక్క కీర్తి, ఆయన వెళ్ళి వాడికి ఎంతో కీర్తి ఉందప్పటికీ వాడి కీర్తిని మొత్తాన్ని దూరం చేసి, వాడికి ఏ విధమైనటువంటి కీర్తి లేదు అని వాడి బలాన్ని మొత్తాన్ని మొదటిసారి లంకలోకి అడుగుపెట్టినప్పుడే అపహరించారు ఆంజనేయ స్వామి వారు. ఇక ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవ స్ఫూర్తిని హనుమ కంటే ఎవ్వరూ చెప్పలేరు. ఏమిటయ్యా అంటే ఒకానొక సందర్భంలో హనుమ ఎంత భక్తుడు అనేది ముందు మనకి తెలిస్తే అప్పుడు రాముడు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చాడు అనేది తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో ఆయన గుండెనే చీల్చి సీతారాముల దర్శనము భౌతికంగా, ఏదో పారమార్థికంగా నా మనస్సులో ఉన్నాడు, నా లోపల నరనరాల్లో ఆయనే ఉన్నాడు, నాకు జీర్ణించుకొని ఉన్నాడు అని చెప్పే భక్తుల్ని చూస్తాం. కానీ భౌతికంగా ఇలా హృదయాన్ని చీల్చి చూడండి అయ్యా నా సీతారాములు ఎలా బస చేసుకొని లోపల కూర్చొని ఉన్నారు అని చెప్పగలిగిన వాడు ఒక్క హనుమంతుడు మాత్రమే. ఇంకొక విశేషం ఏమిటంటే, మనకి సీతారామాంజనేయ సంవాదం కనుక తీసుకున్నట్లయితే ఏదో ఆంజనేయ స్వామి మామూలు భక్తుడిగా ఉండి పరిచర్యలు చేస్తున్నాడని కాదు, పరిపూర్ణమైనటువంటి రామతత్వాన్ని, సమస్తమైన యోగాల్ని, అమనస్క యోగం అయితేనేంటి, హఠయోగం అయితేనేంటి, తారక యోగం అయితేనేంటి, జ్ఞానయోగం అయితేనేంటి, రాజయోగం అయితేనేంటి, అన్ని యోగాల్ని ఆ తల్లి దగ్గర, ఆ తండ్రి దగ్గర కూర్చొని సంవాదం చేశారన్నారు. అది ఉపదేశం కాదు. ఇక్కడ రామ వశిష్ఠ సంవాదం ఎలాగో అలాగే అక్కడ ఆ ఇరువురితోటి సంవాదం చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నవాడు. అంటే స్వయము తను జ్ఞాని అయి, తాను ఆత్మస్వరూప దర్శనుడై, తాను పరమాత్మతో సమానుడై ఉండి కూడా కేవలము ఆ రామనామాన్ని, రామతత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు అవటం వల్ల ఆంజనేయ స్వామి వారంటే రామచంద్రమూర్తి వారికి అంత ఇష్టం. బాగుందండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, మంగరాయ శర్మ గారు అద్భుతంగా వివరణ చేశారు. తత్వతః చూస్తే వారు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి రుద్రాంశ. అవును, అసలు చాలా ముఖ్యమైనది. ఈ రోజున మన సమాజంలో విష్ణుమూర్తి వేరా, శివుడు వేరా అని కొట్టుకుంటున్న అమాయకమైన రోజు లేదు అనేది చూపించడం. రామచంద్రమూర్తికి హనుమ మీద అంత ప్రేమ ఉండడానికి కారణం రుద్రాంశ.
అంటే ఇద్దరికి ఒకరి యందు ఒకరికి అంత ప్రేమ ఉన్నది. అసలు ఆ ప్రేమను వర్ణించడం జగత్తులో ఎవరికి సాధ్యపడదు. హనుమకి శ్రీరామచంద్రమూర్తి అంటే అంత ప్రేమ అని చెప్పడానికి కూడా తార్కాణం ఇదే. శ్రీ మహావిష్ణువు ఇంత అద్భుతమైనటువంటి సంబంధం ఉన్నది, అది మానవ వాక్కులు చెప్పడానికి సాధ్యమైనటువంటిది. అంటే ఇరువురికి అభేదం, కౌగిలించుకోవడం అంటే ఒకటైన సందర్భం, అట్లా చూపించినటువంటి అద్భుతమైన తత్వం, అది తెలుసుకోవటం వల్ల, ఆ ఫోటోలు చూడటం వల్ల అది మన మనసులో ఆవిర్భవించి మన జీవితాల్లో కూడా శివకేశవుల మధ్య భేదం, అసలు జగత్తులో ఒక వస్తువుకి అభేదం అనేది తత్వం చెప్తున్నది. సృష్టి భేద రూపంగా ఉంటుంది. ఇది కనుక మనకి తెలిసినట్లయితే మన జీవితాలంతా కూడా కళ్యాణప్రదమై ఉంటాయి అనేటువంటిది కూడా మనకి అర్థమవుతున్నది. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒకరి మీద ఒకరి అమితమైన ప్రేమ. రామచంద్రమూర్తికి ఎంత ప్రేమ ఉన్నదో ఆంజనేయ స్వామికి అంతే ప్రేమ ఉన్నది. ఒకరికొకరు ఎవరు తక్కువ కాదు ఇక్కడ అనేటువంటి విషయం కూడా మనకి సుస్పష్టంగా తెలుస్తున్నది. అవునండి. ఎలాగో కళ్యాణ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామికి కళ్యాణం జరిగిందా? సువర్చల మాత ఎవరు? మరి ఆంజనేయ స్వామి అందరికీ బ్రహ్మచారిలాగే తెలుసు కదా. చాలా మంచి ప్రశ్న అండి. వాస్తవానికి స్వామి హనుమ పుట్టిన కొద్ది క్షణాల్లోనే ఆయన దివ్యాంశ సంభూతుడు. అసలు ఆంజనేయ స్వామి యొక్క జననమే పరమ ఉత్కృష్టంగా ఉంటుంది. వాయుదేవుని యొక్క సంకల్పము చేత వారి జననాలు మానవ జన్మల్లాగా ఉండవు. అంత సంకల్పం చేత ఒక స్వామి కార్యం కోసం, లోక కళ్యాణం కోసమే వారి జననం ఉంటుంది. వారు చేసే ప్రతిక్రియ కూడా వారి కళ్యాణం అనండి, వారి విద్యాభ్యాసం అంతా కూడా కళ్యాణంతో ఉంటుంది. అయితే ఎప్పుడైతే స్వామి జన్మించిన కొద్ది నిమిషాల్లోనే ఆకలేస్తే తినాలి, చూడటానికేమో సూర్యుడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళినప్పుడు తర్వాత ఆ సూర్యుడికి చాలా ముచ్చటపడి, చాలా పెద్ద కథ ఉన్నది, దాన్ని చిన్నగా చూసినట్లయితే మనం సూర్య భగవానుడిని గురువుగా స్వీకరిస్తారు. వాస్తవానికి సూర్య భగవానుడే నేను నీకు గురువునవుతానని చెప్తాను ఆంజనేయ స్వామికి. అది మహద్భాగ్యం. ఎక్కడైనా శిష్యుడు వెళ్తాడు గురువు దగ్గరికి, మీరు నన్ను గురువుగా స్వీకరిస్తారా, నాకు చెప్తారా అని. కాదు, రుద్రాంశ సంభూతుడు అవ్వటం వల్ల, కారణజన్ముడు అవ్వటం వల్ల సూర్య భగవానుడు నేను నీకు విద్యను చెప్తాను అని చెప్పడం ద్వారా అక్కడ సూర్యుని యొక్క కుమార్తె సువర్చలాదేవి, ఆమె ఆంజనేయ స్వామిని ఇష్టపడతారు. ఇష్టపడితే స్వామి ఏమంటారంటే కలియుగ అనంతరం తర్వాత నేను వివాహం చేసుకుంటానని చెప్తారు. అందుచేత ఆంజనేయ స్వామి ప్రస్తుతానికి బ్రహ్మచారే. కలియుగం అంతమైన తర్వాత వచ్చే బ్రహ్మ ఆంజనేయ స్వామి కాబట్టి ఆ సమయంలో సువర్చలను వివాహం చేసుకుంటారనేటువంటిది మనకు కథాంశంగా తెలుస్తున్నది. చిన్న విశేషం ఉంది. ఆగమ శాస్త్రం ఉంది, పాంచరాత్రం, వైకాంసం ఇలాగా. ఈ ఆగమ శాస్త్రాల్లో ఎక్కడా కూడా హనుమత్ స్వామి కళ్యాణం కానీ, బ్రహ్మోత్సవాలు కానీ ఇలాంటివి జరగవు. హనుమంతుడు దేవాలయాలు కట్టినప్పుడు హనుమత్ దేవాలయమే ఉన్నట్టయితే ధ్వజస్తంభ నిర్మాణం కూడా ఉండదు. గమనించండి. ఇతర దేవాలయాలు ఉండి హనుమత్ దేవాలయం ఉపాలయంగా ఉంటే ధ్వజస్తంభం ఉంటుంది. దీని వెనకాల రహస్యం ఏమిటంటే, ఎక్కడైనా ఆగమ శాస్త్ర ప్రక్రియ ప్రకారము ఆరాధన చేస్తున్నామంటే పురుష రూపమైన దేవత అయినట్టయితే భార్య ఉండాలి, లేదా స్త్రీ రూపమైనట్టయితే స్వామి ఉండాలి, ఒక వాహనం ఉండాలి, ఆయుధం ఉండాలి. రామాయణం అంతా తిరగేయండి, ఎక్కడైనా హనుమంతుడు గదతో యుద్ధం చేశాడా? చెయ్యలేదు. హనుమంతుడే కాదు, ఏ వానరుడు ఏ ఆయుధం ప్రయోగించలే. నఖాయుధ దంష్ట్రాయుధ. మరి గద చేతికి ఎలా వచ్చిందండి? తర్వాత హనుమంతుడు ఎక్కడికి వెళ్ళినా దూకి వెళ్ళాడు, గెంతులు వేసి వెళ్ళాడు. మరి ఒంటె వాహనం ఎక్కడి నుంచి వచ్చింది? హనుమంతుడికి ఉష్ట్రవాహనుడు అని పేరుంది. కొంచెం చరిత్ర చూసినట్టయితే తులసీదాసు అంతకంటే ముందు ప్రాంతాల్లో ఈ దేవతార్చన విడిగా ప్రారంభమైనప్పుడు అందుకని ఆగమ శాస్త్రంలో పరాశర సమేత లాంటివి తీసుకుని అందుకని ఈ రూపం ఏర్పాటు చేసి సువర్చల అంటే కథాపరంగా చూస్తే సూర్యుని కుమార్తె అని చెప్పి, మళ్ళీ ఆధునికులు క్వశ్చన్ వేస్తారు ఏమని చెప్పి, గురువుగారి కుమార్తె చెల్లెలతో సమానం కదండి. ఇలాంటి గొడవలన్నీ అవుతాయి. అంచేత వాటినండి పక్కనట్టే పెట్టండి. సువర్చల అంటే సువర్చల శబ్దానికి వేద విద్య అని ఋగ్వేదంలో మంత్రం ఉంది. చోదయత్రి సునృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి అన్న అధరణ వేదవాక్యానికి వ్యాఖ్యానం చేస్తూ ఆ వేదాన్ని సువర్చల అని అంటారు. అది స్వామి స్వరూపం అని చెప్పి, ఇలాగా మనకి శాస్త్రాల్లో కొంచెం మార్పులు వచ్చి ఉపాసనా భేదాన్ని ఆధారంగా చేసుకుని ఉపాసకుల సౌకర్యార్థము ఇలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది.
హనుమంతుడిని వేద పండితుడు అంటూ ఉంటారు, వేద పురుషుడు అని అంటూ ఉంటారు కదా. దీనికి సంబంధించిన మూలాలు రామాయణంలో ఏ విధంగా ఉన్నాయి అంటారు? ఉన్నాయమ్మా. కిష్కింధాకాండలోనే ఉంది. వేదంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి అన్నది అన్నట్టుగా అర్థం అడక్కు, అది శిక్షణ, అది ఋగ్వేదానికి. అందుకనే నాన్ ఋగ్వేద వినీతస్య అంటాడు రామచంద్ర స్వామి. ఋగ్వేదంలో శిక్షణ బాగా పొందాడు. యజుర్వేదానికి ధారణ అవసరం. కవిళ్ళు కలిసిపోతుంటాయి. ఎంచేతంటే విష్ణు సహస్రనామం పుస్తకం ఉంటే 15 నిమిషాలు, పుస్తకం లేకపోతే 5 నిమిషాలు ఉన్నాడు ఒక ఆయన. ఎంచేత ఒక పదం 3 చోట్ల వస్తుంది. దూపొద్దు కడ. అంచేత జ్ఞాపక శక్తి, ధారణ. సామవేదానికి పాండిత్యం. అందుకనే నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష అన్నాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పను. ఒక్కటే ముక్కుంది. సీతని చూచాను అని చెప్పాలి. చెప్పాల్సి వస్తే దృష్టా మయా సీత అన్నాడు. ప్యాసివ్ వాయిస్ ఆధునిక భాషలో. మయా దృష్ట అనొచ్చు కదా, అనడు. మయా దృష్ట అంటే సవర్ణ దీర్ఘ సంధి వచ్చి మయా అదృష్ట అవుతుంది. అందుకని వ్యాకరణ శాస్త్రంలో నిపుణుడు శాస్త్రంలో దృష్టామయ అన్నాడు. అది విశేషం అక్కడ. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పాలి. రాముడితో మాట్లాడుతుంటే మధ్యమ శృతిలో మాట్లాడాడు. ఉరస్థం కంఠగం వాక్యం మధ్యమస్వర వర్తతే అని రాముడు సంబరపడ్డాడు. దేవతలతో ప్రార్థించేటప్పుడు మాట్లాడేటప్పుడు మధ్యమ శృతిలో మాట్లాడాలని వేదం చెప్తోంది. అందుకని అక్కడున్నది శ్రీమన్నారాయణుడు, తాను రుద్రాంశ, ఆదిశేషుడు. దేవతలంతా ఎలా మాట్లాడుకుంటారు? మధ్యమ శృతిలో. సీతమ్మతో మాట్లాడుతున్నప్పుడు మానుషీం వాచముదాహరిష్యామి అన్నారు. వ్యాఖ్యాతలంతా సాధారణ మానవుల సంస్కృతం అన్నారు. కాదు, సీతమ్మకి కాపలా కాస్తున్న రాక్షసులకి వినిపించకుండా సీతమ్మకే వినిపించాలి తన ధ్వని. అది మంత్రస్థాయి, రాక్షసులకు కుదరదు. మరి రాక్షసులకు ఎలా వినిపిస్తుంది? యత్క్రౌంచం తదాసురమన్వాహ అరిచి మాట్లాడితే రాక్షసులకి. అందుకనే రావణాసుడితోటి దాసోహం కోసలేందస్య అరిచి చెప్పాడు. సీతమ్మతో మంత్రస్థాయి, రాముడితో మధ్యమ శృతి. చూడండి, ఇదొక్కటి సరిపోతుంది. హనుమత్ స్వామి వేద శాస్త్రాన్ని ఎంత అద్భుతంగా అధ్యయనం చేశాడు. వేద పురుషుడైన రామచంద్ర స్వామి, నాన్న లక్ష్మణ ఆదిశేషుడే కదా నువ్వు, మాకైతే ఒకటే నాలుక, నీకు 2000 నాలుకలు ఉన్నాయి, జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు ఆయన. అది హనుమత్ స్వామి వాగ్వైభవం అన్నమాట. ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ శిక్ష అని వారు చెప్పారు. అసలు అక్షరాన్ని ఎలా పలకాలి, ఎంత పలకాలి, ఎంతో అందంగా అందులో చూపించబడుతుంది. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని 3 రకాలుగా వేదస్వరం ఉంటుంది. దీంట్లో హల్లులు కానీ అచ్చులు కానీ ప్లుతాలు ఇవి ఎలా పలకాలి అన్నప్పుడు ఆ ఉందనుకోండి, ఒక చిటిక మాత్ర కాలంలో పలకాలి, ఒక చిటికలో అయిపోవాలి. అదే ఆ అని దీర్ఘం తీస్తే 2 చిటికల మందంలో అది పూర్తయిపోవాలట ఆ శబ్దము. అదే దాన్ని ఆ ఊ అన్నారనుకోండి 3 చిటికలు. ఎక్కడి నుంచి నేర్చుకోవాలయ్యా ఇవి అంటే, మనకి పొద్దున్నే ఒక కోడి ఉంటుంది. కోడి లేచి కొకరొక్కో అని అరుస్తుంది. మొదటి కో 1 చిటికలో అయిపోతుంది. రెండో కో అని దీర్ఘం తీసేది 2 చిటికలు. మూడో కో ఏదైతే ఉందో అది 3 చిటికల్లో పూర్తవుతుంది. ఇది మొత్తము ఆంజనేయ స్వామి వారికి అసలు అక్షరము ఎక్కడ ఎంత పలకాలి, ఎలా పలకాలి, ఆ అక్షరం ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది బాగా స్పష్టంగా తెలిసిన వారు రామచంద్రమూర్తి వారిని మొదటి చూపులోనే ఈ అక్షరాలు పలికారు. ఈ అక్షరం కూడా ఎలా పలకాలి, ఎలా ఒడిసి పట్టాలి అంటే, పులి దాని పిల్లని పట్టుకొని ఒక దగ్గర నుంచి ఓ దగ్గరికి తీసుకొని వెళ్తుంది జాగ్రత్తగా. ఈ తీసుకువెళ్ళేటప్పుడు మనలాంటి వాళ్ళనైతే అది పట్టంగానే గుచ్చుకొని తెగి బయటికి వచ్చేస్తుంది మొత్తము. కానీ అది గట్టిగా పట్టుకుంటుంది, నొప్పి లేకుండా పట్టుకుంటుంది, జాగ్రత్తగా తీసుకెళ్తుంది. ఆంజనేయ స్వామి వారి సంవాదం అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది, పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఆ అక్షరాన్ని ఎంత పట్టుకోవాలో అంతే పట్టుకున్నట్టు ఉంటుంది. జాగ్రత్తగా ఎదుటి మనిషికి అందించినట్టుగా ఎంతో జాగ్రత్తలు తీసుకొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇది హనుమత్ వాగ్వైభవం. చాలా వాగ్విద్యా కుశలుడు ఆయన. అంతకంటే వాగ్విద్యా కుశలుడు ఇంకోళ్ళు లేరు అని చెప్పచ్చు. అంత బాగా నవవ్యాకరణ పండితుడు. అలా మాట్లాడతారు ఆయన. అలాగే రామ భజన, రామ కీర్తన ఎక్కడ జరిగినా అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడు, ఉంటాడు అని అంటారు.
ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అంటారు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని చెప్తారు. ఎక్కడ ఎక్కడ రఘురాముడి యొక్క కీర్తన జరుగుతుందో ఆంజనేయ స్వామి వారు మామూలుగా కూర్చోవడం కాదు, మామూలుగా రావడం కాదు, కృత మస్తకాంజలిం అట్లా చేతులు రెండింటిని ఇట్లా జోడించుకొని కూర్చొని ఉంటారు. ఎందుకంటే ఆ రామ అనే పదం తప్ప హనుమకి ఇంకొక విషయం తెలియదు. వాస్తవానికి ఆయన మిగతా విషయాలన్నీ కూడా తెలియకుండా చేసేవే, రామ అనేది మాత్రమే ఆయనకి తెలిసినటువంటి విషయము. అసలు రాముడితోటి ఆంజనేయ స్వామి వారికి యుద్ధమైనప్పుడు కూడా రామ రూపాన్ని కూడా ఆయన పరికించాల, అక్కడ రామనామానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రామ అనే శబ్దము అంత విశేషమైంది. ఇంకొక విశేషం ఏమిటి, అసలు రుద్రాంశ సంభూతుడు అని మనం చెప్పుకున్నాం కదా. విష్ణు సహస్రనామాల్లో అమ్మవారు అడిగితే కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతుమిచ్చామ్యహం ప్రభో అంటే అక్కడ ఆయన పరమేశ్వరుడు చెప్తాడు అమ్మవారికి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ రుద్రాంశకే అది ఉంటుందండి. నిరంతర రామనామ నిర్నిద్రుడు ఆయన, ఎప్పుడూ రామనామాన్ని చేస్తూనే ఉంటారు. పరమేశ్వరుడు రామనామాన్ని అందించినవాడు ఆయనే, రామాయణాన్ని అందించినవాడు ఆయనే. ఇవాళ రామ 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 అని మనం అనుకుంటున్నామంటే కారణం ఆయనే. ఆయన యొక్క అంశే ఈ సాక్షాత్తు హనుమంతుడు కాబట్టి ఆ అంశ ఎక్కడ ఉంటుందయ్యా, ఎక్కడ రామనామం జరిగితే అక్కడ ఇలా కృతమస్తకంతో అలా కూర్చొని ఆ రామనామం చేసేవాడికి ఏం కావాలో అది ఇస్తాడు ఆయన. విశేషం ఏమిటంటే, నాయన నీకు లౌకికమైన కోరికలు ఏమైనా ఉంటే రాముడి దగ్గరికి పోకయ్యా, అక్కడ రాముడు ఇచ్చేటటువంటిది మహామోక్షము. ఆ మోక్ష సామ్రాజ్యం కావాలంటే రాముడి దగ్గరికి వెళ్ళు. భౌతికమైన కోరికలు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదయ్యా. అదిగో రామనామం నువ్వు చేసుకుంటుంటే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నీకు ఏం కావాలంటే అది నేను ఇస్తాను తక్షణమే, నువ్వు రాముడి దగ్గరికి మాత్రం మోక్షం కోసమే వెళ్ళు అని ముందు ఉంటాడు ఆయన. రామనామాన్ని భౌతికమైన కార్యక్రమాలకు కాకుండా మోక్షం వైపు తిప్పుతూ భౌతికమైనవన్నీ ఆయన ఇస్తాడు. అందుకే రామనామం ఎక్కడ జరిగితే హనుమంతుడు అక్కడ ఉంటాడు. రాఘవన్ గారు, మరి మోక్షం ఇవ్వడం కోసం హనుమంతుడు భక్తులకి సహాయం చేస్తాను అంటున్నారు కదా, రాముడిని అందుకోసమే పూజించండి అని చెప్తున్నాడు కదా, మరి తాను ఎందుకు మోక్షం గురించి అడగలేదు అంటారు? ఉత్తరాఖండలో వస్తుంది ఘట్టం. అందరూ ఇక అవతారం సాలించి వెళ్ళిపోవాలి. పుష్పకం కూడా వచ్చింది, పుష్పకం చెప్పారు, అందరూ సరయూ నదిలో మునగండి, అవతార సమాప్తి అవుతుందని చెప్పి కిష్కింధ దాకా కబురు చేశాడు రామచంద్రస్వామి. ఒక్క హనుమంతుడు మాత్రం అన్నాడు, స్నేహోమే పరమో రాజన్ భక్తిశ్చ నియతా వీర భావ నా అన్యత్ర గచ్చతి. వైకుంఠానికి పెడతావా నువ్వు, అక్కడ ఎలా ఉంటావు? ఆదిశేషుడు చక్కగా నువ్వు కూర్చుని అమ్మవారిలా కూర్చుని, అబే ఆ రూపం నాకు బాగుండలే. కిష్కింద వచ్చావు చూసావా, నారచీరలు కట్టావు, వెదురుబద్దలు పట్టావు, శిరస్సుకి చుట్టుకున్నావు, ఆ రూపం భావ నా అన్యత్ర గచ్చతి. ఆ రూపంలో ఉంటానంటే చెప్పు, నేను వస్తాను. ఉండవు కదా. పైగా అక్కడికి వెళ్ళిందాకా ఉండి నీతోటి మాట్లాడడానికి ఉండదు. సదా పశ్యంతి సూరయ, గుడ్ల అప్పగించి చూస్తూ కూర్చోవాలి అక్కడ. ఎక్కడుంటే నీ నామాన్ని ఎన్ని కావాలంటే అన్ని జపించుకోవచ్చు. స్నేహమే పరమో రాజన్, నీ మీద నాకు చాలా స్నేహం ఉంది. స్నేహం అంటే భక్తి భావన. అందుకని భావ నా అన్యత్ర గచ్చతి. ఇది రామరహస్యోపనిషత్తు ఆధారంగా చేసుకుని చాగయ్య గారు ఒక పదం అన్నారు, వాకిట హనుమంతుడు ఉన్నాడని అన్నారు. ఒకసారి రామచంద్రస్వామికి అనుమానం వచ్చిందట, భక్తుడు ఎవడు లోపలికి రావటం లేదేమిటి, ఇంత ఆలయం కట్టుకున్న దాకా ఉండి అన్నట్ట. సీతాదేవి అన్నారు, అయ్యా నువ్వు కూర్చోబెట్టారు కదా అని. ఎవడైనా వచ్చే ఏం కావాలి నీకు, ఆరోగ్యం నేను ఇస్తా కదా, బయటిపో అంటాడట. ధనం కావాలి నేను ఇస్తా కదా. ఒకడెవడో దూసుకుపోతున్నట్ట, ఏమిటంటే మోక్షం అయితే లోపలికి వెళ్ళినట్ట. పాపం త్యాగరాజస్వామి ఉపచారములు చేకొనవయ్య అనే చోట వాకిట హనుమంతుడు ఉన్నాడని, ఇది రామ రహస్యోపనిషత్తులో. అందుకని ఆ రూపమే నాకు కావాలి. ఎంచేత ఋషులు మోహించిన రూపము, శత్రువైన రావణాసురుడే ఆశ్చర్యపోయిన రూపము. రావణాసురుడే దశరథుడి ముత్తాత గారి కాలం నాటి వయస్సు వాడైతే ఆయన చెల్లెలు ఆయన కంటే 2 ఏళ్ళు చిన్నది. అంటే రాముడికి తాతమ్మకి తాతమ్మ వయసు ఆవిడ సూర్పడక, ఆవిడే రాముడి సౌందర్యాన్ని చూసి 12 ఏళ్ల పిల్ల అయిపోయి ఇచ్చింది మహాతల్లి. అలాంటి సౌందర్యాన్ని నేను ఇక్కడే చూడాలి తప్ప వైకుంఠం నాకొద్దు అన్నాడు మహానుభావుడు ఆయన. అది విశేషం. ప్రసాద్ గారు, దేవుళ్ళందరికీ చాలా కీర్తనలు ఉన్నాయి, అయినప్పటికీ హనుమాన్ చాలీసాకి చాలా ప్రాచుర్యం ఉంది, ఎందుకంటారు? అసలు హనుమత్ నామానికే చాలా గొప్ప శక్తి ఉన్నది. అందున ఇది 16వ శతాబ్దంలో తులసీదాస్ గారు విరచితమైనటువంటిది హనుమాన్ చాలీసా.
అసలు హనుమాన్ చాలీసా కనుక మనం పఠించినట్లయితే ఇది సాధ్యము కాదని చెప్పడానికి ఏమీ లేదు. ఏదైనా సరే సాధ్యం చేసేటువంటిది, ఏదైనా సరే సిద్ధపరిచేటువంటిది, జ్ఞానము నుంచి ప్రాపంచకమైనటువంటి సిద్ధపరిచేటువంటి శక్తి ఉన్నటువంటిది హనుమాన్ చాలీసాగా మనకు తెలుస్తున్నది. అందుచేతనే మనం ఎక్కడైతే హనుమాన్ చాలీసా మనం పఠిస్తూ ఉంటామో అందరికీ ప్రపంచంలో సహజంగా మన భక్తిభావం అంతా కూడా ప్రాపంచిక జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటిదే. ఏ జీవికైనా సరే, మానవుడికి కానివ్వండి, మృగానికి కానివ్వండి, ప్రతి వాళ్ళకి ఒక సమస్య ఉన్నది. ఏమిటంటే భయం. ప్రతి వాడికి భయం ఉంటుంది, రేపు ఎట్లా జరుగుతున్నది, ఎంతటి వాడికైనా సరే. అటువంటి భయాన్ని పారద్రోలేటువంటి శక్తి హనుమాన్ చాలీసాకు ఉన్నది. అది వస్తే కావాల్సింది ఏముంటుంది? అదీగాక ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, మిగతా దేవుళ్ళకి హనుమంతుడికి వచ్చేసరికల్లా హనుమంతుల్లో మూఢత్వాన్ని పారద్రోలేటువంటి శక్తి ఉన్నది. ఎప్పుడైతే హనుమాన్ చాలీసా చేస్తామో బుద్ధి వికసిస్తుంది, మూఢత్వం అంటే ఆ జాడ్యం అనేది వదలగొట్టడం జరుగుతుంది. మనిషి దివ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం జీవించేదానికి అవకాశం ఉంటుంది. అందుచేత పసిపిల్లల దగ్గర నుంచి వారికి విద్యాభ్యాసం రావాలన్నా, భయం పోవాలన్నా, యశస్సు రావాలన్నా, కీర్తి రావాలన్నా, విజయం సాధించాలన్నా దానికి హనుమాన్ చాలీసాగానే చెప్తారు. మధ్య వయసులో ఉన్నవారు కార్యసాధన కావాలన్నా హనుమాన్ చాలీసా కావాలి. వృద్ధాప్యంలో మోక్షం కావాలన్నా కూడా హనుమాన్ చాలీసానే కావాల్సి ఉంటుంది. అందువల్ల హనుమాన్ చాలీసా లేకుండా మానవ జీవితం గడపడం అసాధ్యంగా తెలుస్తుంది. మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటారు వీటికి? స్వామి రాసినటువంటి 16వ శతాబ్దంలో రాసినటువంటి హనుమాన్ చాలీసానే మనకు ప్రధానంగా తెలుస్తుంది. తులసీదాస్ మహాభక్తుడు రాసినటువంటి మండల దీక్ష అని ఉంటుంది కదా, అందుకని 40 తీసుకుని సాధారణంగా అలా చెప్పడానికి ఉత్తర హిందూ దేశంలో వాళ్ళు ప్రారంభించుకుని తులసీదాస్ గారు, అందుకని 40 దోహాలు 40 ఉంటాయి. బంగారేశ్వర గారు మీరు చెప్పండి, హనుమంతుడిని లోకరక్షకుడిగా, భూత ప్రేత పిశాచాల్ని పారద్రోలే భగవంతుడిగా కొలుస్తూ ఉంటారు కదా, దీనికి గల కారణం ఏంటి అంటారు? భూత ప్రేత పిశాచాలు ఏవి కూడా నికటనహి ఆవై, భూత ప్రేత పిశాచ నికటనహి ఆవై అని ప్రత్యేకంగా ఇందాక వారు చెప్పినట్టుగా హనుమాన్ చాలీసాలో మనకి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మీకు రామచంద్రమూర్తి మీదైనా మైరావణుడు తీసుకువెళ్ళటానికి ఆయన యొక్క పాచికలు అన్నీ పారి మెల్లిగా తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ ఆయన పాతాళానికి ఆంజనేయ స్వామి వారి దగ్గర ఇలాంటి పప్పులు ఏవీ ఉడకవు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి మాయాశక్తులైనా రాక్షస శక్తులైనా ఆంజనేయ స్వామి వారి మీద ప్రయోగమై అవి గెలిచినట్టుగా మనకి ఎక్కడా కూడా లభించదు. తుత్తునియలు చేస్తాడు ఎలాంటి యొక్క మాయాశక్తినైనా కూడా. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందుకనే మనకి ఎక్కడ తీసుకున్నా కూడా మీకు ఆయన మీద జరిగినటువంటి నాగాస్త్ర ప్రయోగాలప్పుడు మూర్ఛ చెందినా కానీ, ఎలాంటి ప్రయోగాలు జరిగినా కూడా వాటిని తుత్తినియలు చేయడంలో కార్యసాధకుల్లో మొట్టమొదటివాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడిని తీసుకుంటే భూతప్రేత పిశాచాలు ఏవీ కూడా రావు. పైపెచ్చు వాటి యొక్క సమస్తమైన భాషలు నవవ్యాకరణ పండితులకి మాత్రమే అన్ని భాషలు చక్కగా అర్థమవుతాయి. ఆంజనేయ స్వామి వారి ప్రత్యేకత ఏమిటంటే నవవ్యాకరణ పండితుడు. ఒక చిన్న కథ కూడా నానుడిలో ఉంది. ఒకానొక సందర్భంలో మనకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన జెండా మీద కూర్చొని ఉన్నాడు, అర్జునుల వారి యొక్క రథం జెండా మీద. కృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడికి చక్కగా భగవద్గీత చెప్తున్నారు. అంతా చెప్పిన ఆయన, అర్జున అర్థమైందా అంటే, అప్పుడు చెప్పినప్పుడు అర్థమైనట్టే ఉందండి, ఇప్పుడు అనుమానంగా ఉంది అంటే, నాకు అర్థమైంది అని పైనుంచి ఒక ఆయన దూకాడట. ఎవరు అని చూస్తే ఆంజనేయ స్వామి వారు. ఏమిటయ్యా నువ్వు మరి గురువు చెప్తున్నప్పుడు పైన కూర్చొని ఎలా విన్నావు, దోషం కదా అంటే, నాకు తెలియదండి, నేను విన్నాను, నాకు చక్కగా అర్థమైంది. సరే, ఈ దోష నివృత్తి కావాలంటే పైశాచిక భాషలో రక్తంతో నువ్వు ఈ భగవద్గీతని మొత్తాన్ని అనువదించు అని చెప్పడం జరిగింది. ఆంజనేయ స్వామి వారు దాన్ని మొత్తము అనువదించటం, ఆయనకి భూత ప్రేత పిశాచాది భాషలు అన్నీ తెలుసు. ఏ మాయాశక్తి ఆయన దగ్గర ముందరికి రావడానికి కానీ నిలవడానికి కుదరదు. కాబట్టే చిన్న వయసు నుండి మనం మొత్తము రామాయణంలో ఎక్కడ తీసుకున్నా ఏ రాక్షస శక్తి, ఏ మాయాశక్తి, ఏ భూత ప్రేత పిశాచ శక్తులు ఆయన ముందు నిలవలేదు. కాబట్టి ఆయన్ని గనక ఒక్కసారి ధరిస్తే భూత ప్రేత పిశాచాదులన్నీ కూడా స్మరిస్తే దూరం వెళ్ళిపోతాయి, అనుమానం లేదు. ఇతర శక్తుల నుంచి తప్పించుకోవాలి. భూత ప్రేత అని అన్నారే, దానికి అద్భుతమైన ఉదాహరణ ఉంది యుద్ధకాండలో. ఇంద్రజిత్తు చేసిన బాణప్రయోగానికి రాముడి దగ్గర నుంచి అందరూ రక్తపు మడుగుల్లో పడితే ఒక్కడు మిగిలాడు వీళ్ళ తరఫుని. అవతల పక్కనే విభీషణుడు మిగిలాడు. జాంబవంతుడు మూలుగుతూ అడిగాట, అంజనా సుప్రజాయేవ, అంజన కొడుకు బాగున్నాడా అన్నట్ట. అంటే అతను గనక పోతే మేము బతకము, అతను ఉన్నాడు కదా అన్నాడు. అంటే ఆ బాణప్రయోగానికి సంబంధించిన శక్తులు ఏవి అతని మీద పనిచేయలే. అలాంటి శక్తి సాధకుడు కూడా రాయబారి కావాలి. ఇంకొక్కటే మాట, శ్రీవచన భూషణం అనే తమిళ గ్రంథంలో
చమత్కరించారు. హనుమంతుడి రాయబారాన్ని చూసి ముచ్చటబెట్టా శ్రీ మహావిష్ణువు ఎప్పటికైనా నాకు రాయబారిగా పేరు తెచ్చుకోవాలని చెప్పి కృష్ణావతారంలో రాయబారిగా వెళ్ళాడన్నారు. ప్రియవాచ్యాంబెళ్ళే అని తమిళంలో గ్రంథంలో అంటారు. అది హనుమంతుడి రాయబారిత్వానికి ఒక పతాక సన్నివేశం. అది చాలా చక్కగా ఉందండి. బంగారాయ శర్మ గారు, మరి హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పండి. చాలా మంచి ప్రశ్న. ప్రతి పిల్లవాడు, ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి సుందరకాండ చదివించాలి. ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి వారికి మధ్యలో కష్టాలు వచ్చినాయి, సుఖాలు వచ్చినాయి. ఒక పర్వతం వచ్చింది, మైనాక పర్వతం. అయ్యా కూర్చో, ఇక్కడ సేద తీర్చుకో, నీకు అవసరమైనటువన్నీ చేస్తాను. ఒక సింహిక వచ్చింది. లేదు, ఇలా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేన్ని లక్ష్య పెట్టకుండా మన కార్యక్రమం మీద ఎలా వెళ్ళాలి, మధ్యలో వచ్చే భోగాలని కష్టాలని త్యజించుకుంటూ ముందరికి ఎలా వెళ్ళాలి, ఆ వెళ్తున్నటువంటి దారిలో మధ్యలో ఎవరెవరితోటి ఎలా మాట్లాడాలి, ఆ మాట్లాడాల్సినటువంటి విషయం ఎంత పరిధిలో ఉండాలి. ఇందాక వారు చక్కగా మనకి చెప్తూ ఉన్నారు. ఆ రాయబారం చేసేటప్పుడు రాయబారానికి రామచంద్రమూర్తి దగ్గరికి ఈయన వెళ్ళడం జరిగింది ఆంజనేయ స్వామి వారు. అక్కడ సుగ్రీవుడు వచ్చిన వాళ్ళు ఎవరో చూడండి అనేదాకానే చెప్పాడు. కానీ ఇతను అక్కడి నుంచి మిత్రత్వం కలపడం, వీళ్ళ అవసరం సుగ్రీవుడికి ఎంతైనా ఉంది అని తెలుసుకోవడం, అంటే ఉత్తర క్రియలు కూడా ఉన్న కొద్ది సమయంలోనే తన యొక్క చాకచక్యంతో ఆలోచించి మిగతా వాటన్నిటినీ కలపడం. ఈ లక్షణం కూడా మనం ఆంజనేయ స్వామి దగ్గర చూడొచ్చు. వెళ్ళినటువంటి ప్రదేశంలో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, మన వ్యవహారం ఎంత, అవతల ఎవరిని ఎక్కడ ఎంత భయపెట్టాలి, సామం ఎక్కడ, దానం ఎక్కడ, భేదం ఎక్కడ, దండం ఎక్కడ, ఎక్కడ ఎంత వాడాలి, ఇదంతా చూసుకుంటూ చూడండి. మీకు సుందరకాండ అంతా కూడా తనకి ఏ వస్తువు కావాలి, తన లక్ష్యం ఏమిటో తెలుసు. ఆ లక్ష్యం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు మొత్తం ఏ విధంగా ముందరికి వెళ్ళారు, ఏ విధంగా మొత్తం తీసుకొచ్చారు, ఇదంతా కూడా ప్రతి పిల్లవాడు ఈ మేనేజీరియల్ స్కిల్స్ అన్నీ కూడా సుందరకాండ చదివితే వస్తాయి. అందుకనే సుందరకాండ ఖచ్చితంగా ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆఫీసులు వ్యవస్థలు నడిపే అందరూ కూడా చదివి తీరాలి. అది హనుమంతుడి యొక్క వైశిష్ట్యము. అందులోనే మనకి సమస్తము దొరుకుతుంది. ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఎటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటారు? ఇందాక వారు ప్రస్తావించారు రాయబారి గురించి, రాఘవన్ గారు కూడా చెప్పారు, బంగారాయ శర్మ గారు కూడా చెప్పారు. అంటే సుందరకాండతో పాటుగా ఇంకా ఎటువంటివి మనం చూస్తూ ఉంటే హనుమంతుడి లక్షణాలన్నీ తెలుస్తూ ఉంటాయి, వారి వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ రోజున మన కార్పొరేట్ వరల్డ్ చూసినట్లయితే ఈవెన్ ఇండియా నుండి యునైటెడ్ స్టేట్స్, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ని మనం ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నామంటే ఈ భూప్రపంచం మీద సంపన్నమైనటువంటి దేశం ఒకటి, రెండు చాలా తెలివిగలిగిన దేశం అనేది కూడా పేరు ఉన్నది మనకి. అవునండి. వాళ్ళు సైతం కోట్లాది రూపాయలు, కోట్లాది డాలర్స్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వాళ్ళు ఖర్చు పెడుతుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ హనుమలో సుస్పష్టంగా మనకి ద్యోతకం అవుతాయి. ఏమిటి? మొట్టమొదటిది అడిగే ప్రశ్నను వినడం, విన్నదానిని చక్కగా దానికి తగినట్టుగా సమాధానం చెప్పటం. తర్వాత వారు చెప్పినట్టుగా కార్యం మొదలు పెట్టేటప్పుడు దాని యొక్క పూర్వాపరాలను పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవటం, ఆ కార్యసాధనలో వచ్చేటువంటి వైక్లభ్యాలను కూడా నిలబడేటువంటి మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవటం. ఈ రోజున మనం గనక చూసినట్లయితే బాహ్య ప్రపంచంలో చిన్న చిన్న ఒడిదుడుకులకు సైతం జీవితాన్ని పణంగా పెడుతున్నటువంటి బలహీనమైనటువంటి మనసులు ఉన్నటువంటి జనాలను చూస్తున్నాం మనం. స్వామి హనుమను గనక మనం ధ్యానం చేసినట్లయితే, స్వామి హనుమ ఇచ్చేటువంటి సందేశాన్ని మనం తీసుకున్నట్లయితే ఎటువంటి ఘోరమైనటువంటి వైక్లభ్యాలని ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకటే ఆంజనేయ స్వామి చూపించినటువంటి, నీవు నమ్మిన సత్యాన్ని నువ్వు పట్టుకొని ఉండు, తాను నమ్మినటువంటి రామ శబ్దాన్ని పట్టుకొని ఉన్నారు. దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం తథ్యం అనేటువంటి మానసిక స్థైర్యం ప్రధానంగా చాలా అవసరం ఈ రోజున జీవకోటికంతా కూడా. అది కనుక మన మనసులో నిలబెట్టుకొని, రెండవది జీవితం ఎప్పుడు కూడా పూలపాన్పు కానే కాదు అనేటువంటిది మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనకి మహనీయులైనటువంటి ఆంజనేయ స్వామి వీరందరి ద్వారా కూడా తెలుస్తున్నది. ఈ రోజున మానసిక స్థితి ఎలా ఉందంటే అంతా కూడా నేను అనుకున్నట్టే ఉండాలి, పొరపాటున ఒక్కరోజు ఉండదు అట్లా. అందువల్ల మనం దానికి తెలుసుకొని మనసుని స్థైర్యం చేసుకొని నిలబడినట్లయితే చివరికి విజయం తథ్యం అనేటువంటిది హనుమ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశంగా మనకు తెలుస్తున్నది. అది తీసుకుంటేనే మన జీవితానికి ఆనందం తప్ప అన్య మార్గాల ద్వారా మనకి లభించేటట్టుగా మనకి ఎక్కడ తెలియట్లేదు. టీకేవి రాఘవన్ గారు, మీరు చెప్పండి, హనుమ నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఏంటి? హనుమ ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు అంటారు? సుందరకాండలోనే సమాధానం ఉంది. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. మొట్టమొదటగా నేర్చుకోవాల్సిన లక్షణం ధృతి, అంటే ధైర్యం అన్నమాట. అంటే నేను చేయగలనా లేనా ఇలాంటి ఆలోచన వద్దు.
దృష్టి అంటే కాన్సన్ట్రేట్, దాని మీద దృష్టి పెట్టండి, అంటే ఏకాగ్రత అట్టే పెట్టండి. దృష్టి, మతి, దానికోసం ఎలా ప్రయత్నించాలో ముందుగా మీరు ఆలోచించుకోండి. ఆధునిక పరిభాషలో దాని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటారు. మతి, దాక్ష్యం, ఆ పని చేసేటప్పుడు నేర్పరితనం ఎలాగా, ఒకచోట నెమ్మదిగా చెప్పాలి, ఓ తోట దవడ పేలగొడతా అనాల్సి ఉంటుంది. ఇదే చేశాడు హనుమత్ స్వామి. ఎంచేత ఒక్కొక్కడికొక్కడు చెప్పారు. సురసకి అమ్మా నమస్కారం, సింహికని చీల్చి పారవేశాడు, మైనాకుడిని బాబు వెళ్ళొస్తా, అది పద్ధతి అనమాట. ఇలాగ ఈ 4. ఇక తర్వాత ఒక్కటే వాక్యం, ఒక పని కోసం వెళ్ళినప్పుడు దానికి అనుబంధంగా 4 పనులు చెయ్యి, మొదటి పని నాశనం చెయ్యకు. కార్యే కర్మని నిర్దిష్టే యో బహూని అపి సాధయేత్ పూర్వకార్య అవిరోధేన కార్యం కర్తుమరసి. ఇది హనుమంతుడి వాక్యం. ఇది తెలుసుకున్నట్టయితే ప్రతి కార్యక్రమంలో విజయం మనదే అవుతుంది. ఇది హనుమత్ స్వామి తన ప్రవర్తన ద్వారా మనకిచ్చిన సందేశం. చాలా చక్కగా ఉందండి. సుందరకాండ ఒక శ్లోకంలో చెప్పొచ్చు అంటారు కదండి, అది చెప్పగలరా? అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు లంకజొచ్చి సీతను గని దైత్యులందునిమి తద్దశకందరు మందలించి లంక మసిజేసి వచ్చే మొనకాడని రామునిచే కౌగిటంజొనుపబడిన మా యనిలసూతుకి జోతలొనర్చెదన్ మదిన్. చాలా చక్కగా ఉందండి. మరి జై హనుమ జై జై హనుమ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మీరంతా కూడా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, జై హనుమ జై జై హనుమ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. హనుమ అనగానే భగవంతుణ్ణి మనకి దర్శింపజేసే శబ్దము, వాహనము. సీతామ్మవారి శోకాన్ని, రామచంద్రమూర్తి వైభవాన్ని, ఆ దశముఖుడికి అపకీర్తి కలిగేట్టుగా చేయటాన్ని చేసినవాడు హనుమంతుడు. రామభక్తికి పరాకాష్ఠగా మనకి హనుమ దర్శనమిస్తారు. జై హనుమ జై జై హనుమ ప్రత్యేక చర్చ ఆదివారం ఉదయం 9:30 తిరిగి రాత్రి 7:30 మీ భక్తి టీవీలో.